చిన్న సమస్య కదా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అవే రాను రాను పెద్ద సమస్యలుగా మారతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటి ఒక ఇబ్బందే. వీటినే యూటీఐ అని పిలుస్తుంటారు. నిజానికి వీటిని ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిదే. ఆలస్యం చేసే కొద్దీ లక్షణాలు తీవ్రమవుతాయి. ఈ దశలో వాటిని తగ్గించుకోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది. యూరిన్ పాస్ చేసినప్పుడు విపరీతంగా నొప్పి రావటం, మంటగా అనిపించటం సహా దురద కూడా వస్తుంది. లక్షణాలు ఈ స్థాయిలో ఉన్నాయంటే తప్పనిసరిగా అప్రమత్తం కావాల్సిందే. అంతేకాదు యూరిన్ దుర్వాసన రావటం, రంగు మారటం లాంటి లక్షణాలు కనిపించినా జాగ్రత్త పడాలి. అయితే ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఎన్నో మందులు అందుబాటులో ఉంటాయి. కానీ వీటితో పాటు మరికొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే చాలా సులువుగా యూరిన్ ఇన్ఫెక్షన్ ని తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇంట్లోనే తయారు చేయగలిగే కొన్ని రకాల డ్రింక్స్, ముఖ్యంగా కొన్ని రకాల టీలు తాగటం ద్వారా చాలా వరకు సమస్యని తగ్గించుకునేందుకు వీలుంటుంది. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది చామోమిల్ టీ గురించి. చామోమిల్ టీ అంటే చామంతుల టీ, అంటే ఈ పూలతో తయారు చేసే టీ అన్నమాట. వీటిని కేవలం అలంకారం కోసమే వినియోగిస్తారు, కానీ ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మంచివి. ముఖ్యంగా ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ టీ తాగాలని సూచించడానికి ఒక కారణం కూడా ఉంది. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఇది చాలా స్పెషల్. అంతేకాదు ఇందులో బోలెడన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి యూరిన్లో ఉండే బ్యాక్టీరియాని బయటకి పంపుతాయి. ఫలితంగా సమస్య తగ్గిపోవడంతో పాటు ఆరోగ్యం కూడా అందుతుంది. క్రాన్బెర్రీస్ ఎంతో ఆరోగ్యకరమైనవి. రుచికి ఇవి చాలా పుల్లగా ఉన్న పోషకాలు మాత్రం ఎన్నో. వీటిని తింటే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్లేవోనాయిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ని నియంత్రించడంతో పాటు బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే శరీరంలో పెరిగే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో క్రాన్బెర్రీస్ చాలా సహకరిస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించేందుకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో డిమనోస్, హిప్పరిక్ యాసిడ్ సహా యాంథోసియానిన్స్ లాంటి కంపౌండ్స్ ఉంటాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ లోని బ్యాక్టీరియాతో పోరాటంతో కీలకంగా పనిచేస్తాయి. ఇప్పటికే ఇందులో సంబంధించి ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. వెల్లుల్లిని కూడా రెగ్యులర్ గా వంటలలో వాడుతుంటారు. వంటకి మంచి ఫ్లేవర్ అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవాలంటే వెల్లుల్లి మంచి ఆప్షన్. అయితే కేవలం కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండెని సేఫ్ గా ఉంచడంలోనే కాదు, వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటి వాటిని తగ్గించడంలోనూ వెల్లుల్లి ఎంతో బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లిలో అసిలిన్ ఉంటుంది. ఇదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మీద పోరాడి ఇన్ఫెక్షన్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పుదీనాని వంటలలో మనం ఎక్కువగా వాడుతుంటాం. వీటి ఆకులని నేరుగా తిన్నా సరే నోటి దుర్వాసన తగ్గటంతో జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. చాలా మంది పుదీనాని ఎన్నో రకాలుగా వినియోగిస్తుంటారు. అయితే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువే. ఈ గుణాల కారణంగానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని తగ్గించడానికి పుదీనా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యూరినరీ ట్రాక్ట్ లో ఉండే ఇన్ఫెక్షన్ ని, బ్యాక్టీరియాని తొలగిస్తుంది. తద్వారా చాలా త్వరగా ఇన్ఫెక్షన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఒక కప్పు నీటిలో పుదీనా ఆకులు వేసుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడబోసుకోవాలి. ఈ డ్రింక్ ని పరికడుపున తీసుకుంటే జీర్ణశక్తి పెరగడంతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఈ రోజులలో గ్రీన్ టీ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరున్నా చెప్పండి. కొన్నేళ్లుగా దీని మీద అవగాహన పెరిగింది. చాలా మంది గ్రీన్ టీని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా ఈ టీ తాగుతుంటారు. అయితే ఇది కేవలం బరువు తగ్గించి ఫిట్ గా ఉంచడంలోనే కాదు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇందులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడతాయి. పూర్తిగా దాన్ని బయటకి పంపి సమస్యని తొలగిస్తుంది.